ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం, ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం, ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్ వైపుకు వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం, బెదిరించడం, భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం. ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు. ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు, ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని ఉదాహరణలతో కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్. ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినామా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. సరే, ఇంకో ఫోటో చూద్దామా. ఇంకోడు ఇంతకుముందు నేను చూపించింది నల్లపేడిపల్లె, ఇప్పుడు నల్లపేడిపల్లె. ఆ ఫోటోలు సర్కిల్ చేసి చూపించిన ఆయన చూసినాడు కదా, ఆయన కూడా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి. ప్రకాశం పేరు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల. ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం, నల్లపేడిపల్లె. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. మైలవరంలో ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ. ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున, చంద్రబాబు నాయుడుతో మంచి పోజిస్తున్నాడు చూడండి. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు నియోజకవర్గం. నా పులేందల్లో, నల్లబేడుపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు.
వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు, ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు, ఏ ఇచ్చేది ఏ ఇస్తున్నారు. కలెక్టర్ 2 చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు, ఏ ఇస్తున్నాడు. ఇంకోరు మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వరరెడ్డి, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం. ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా. ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పోజు, ఆయన కథ. జమ్మలమడుగు మండలమైనది. ఇంకో ఫోటో నెక్స్ట్. ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడపల్లె గ్రామం, దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న. జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలం, గుండెచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. ఏం పోజు పెట్టినట్టు చూసినా. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలం, నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి, సన్నపు రెడ్డి. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. నెక్స్ట్ చూడండి, ఏం పోస్ట్ చేయడం కూడా. జమ్మలమడుగు నియోజకం, పెద్దమడియం మండలం, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్. ఆయన కొంతమందిని గుర్తించినారు, యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు. పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడతారు, వేరే విషయం. అంత డెప్త్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది. ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన గాడి చూపించగలుగుతాం. అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తుపట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం. హనుమత్, ఈయన ఇంకొక ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్. పోసిన బోయిన బాలు గ్రామ్. చూడు, 2 ఫోటోలు పెట్టినాం. ఇక రాజారెడ్డి హత్య, ఇది ఆయన మాట్లాడడం ఏదో జాలితో వదిలేసినాము, చూస్తూ వదిలేసినామని. అసలు రాజారెడ్డి ఏమన్నా ఆయన రౌడీ షీటరు, అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉన్న వ్యక్తి. పేర్ల మా పార్త అన్న అతనికి అగనెస్ట్గా మండలం ఎలక్షన్స్లో చెప్పకుండా పోటీ చేసినాడనే ఉద్దేశంతో ఇతను ఉంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మనకు రాజకీయంగా ఇబ్బంది పడుతుందని ఆయన పులివెందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత కొందరిని తన రౌడీ మూకలను హైర్డ్ పర్సన్స్ పంపించి ఆయన మర్డర్ ప్లాన్ చేసినారు. దేవుని దయతో ఆ రోజు ఆ రూట్లో 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదంతా తెలియదు కాబట్టి అక్కడికి అటాక్ జరిగేటప్పుడు వాళ్ళు పోవడము, వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయిన వాళ్ళని వదిలేసిపోవడము, వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్పించడము, ఆ రకంగా ఆయన బతికి బట్టగట్టినాడు. మాకు ఏ సంబంధం లేకుండా మాకు వచ్చి కేవలం రాజకీయానికి కోసమని మా అన్నను కానీ ఇంత పని చేస్తారా? ఇంకా రాజారెడ్డి బతికుంటే మమ్మల్ని చంపుతాడు కాబట్టి రాజారెడ్డినే మేము ఎందుకు చంపకూడదు అనే ఆలోచనతో చేసిన పని అది.
నువ్వేదో వాళ్ళు ఏదో ఇంకోటో కాదు. నువ్వు బతికుంటే మమ్మల్ని చంపుతావు. అట్టప్పుడు ఎవరైనా విధిలేని పరిస్థితుల్లో మా అన్న మీద అటాక్ చేసినారు, నువ్వు బతికుంటే మళ్ళా మమ్మల్ని చేస్తామని ఇంకా మేము మనుగడ సాగించాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదని వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం, ఆయన చనిపోతే ఆ రోజు సొంతం పాడతా అన్న వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఆ తర్వాత వీళ్ళతో హత్య గావింపమన్నాడు. ఆ రోజు ఆ బాంబులు వేసే క్రమంలో ఆయన కూడా దెబ్బ తగిలి వేరే చోటు ఉంటే పులివెందుల నుంచి పోయి ఎవరైతే ఇప్పుడు భారతీయ వాళ్ళ ఫాదర్ కానీ, అవినాష్ రెడ్డి ఫాదర్ కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఈసీ రెడ్డి కానీ ఆ కేసులో ముద్దాయారు అందరూ. వాళ్ళు ఆ రోజే ఈ రిటాలియేషన్కు ప్రతీకారంగా ఆ రోజే జరిగింది. విచిత్రమైంది ఏంటంటే రాజారెడ్డి మర్డర్ జరిగిందని, మర్డర్ చేశారని ఉమామహేశ్వరరెడ్డిని మళ్ళా వాళ్ళు వచ్చి చంపితే రాజారెడ్డి కేసులో పడిన వాళ్లకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది. దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్లో శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా మేము జాలిపడి వదిలేసాం. నువ్వు వదిలేసేది ఏంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తర్వాత హైకోర్టులో వాళ్ళకు లైఫ్ పడింది. అది లైఫ్ ఎట్లా పడిందా ఏమనేది ఇంక అది మనం అవన్నీ ఇంక మాట్లాడకూడదు. లైఫ్ పడేట్టుగా చేసినారు. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఇంకా తర్వాత వాళ్ళ మీద జాలి పడేదేంది? జాలి కాదు అది. అంతవరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పల్లెల్లో వీళ్ళతో వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వాళ్ళతో వీళ్ళని మర్డర్ చేయొచ్చా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పాఠశాల వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనం ఆయన బతుకుంటే మనం చంపుతాడని వాళ్ళ ఇంట్లో మనిషి జోలికి పోయేటప్పటికే వాళ్ళు కొంచెం మేలుకొని ఇది మన ఇంటికే చుట్టుకొని వస్తుందని మీరు భయపడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలే. జాలితో కాదు, కేవలం వాళ్ళకు భయపడి. వాళ్ళకంటే రేపొద్దున మనం ఎవరి మీదకి పోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడు భయపడి అక్కడి నుంచి కొంతకు కొంత తగ్గడం జరిగింది. ఈ రకంగా రాజారెడ్డి ప్రస్థానం సాగితే ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఒకటి లింగాల మండలం అని ఉంది. అక్కడ స్టార్టింగ్లో రామారావు గారి పీరియడ్లో ఉన్నప్పుడు మండలం ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దగూడాల కృష్ణారెడ్డి అని ఆయన మర్డర్ చేశారు. ఎవరు ఆయన అంటే వాళ్ళన్న రామానంద రెడ్డి అప్పుడు మండలానికి కంటెస్ట్ చేశాడు. వాళ్ళుంటే ఎదుగుదల మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అది నీట్గా ప్లాన్ చేసి ఒక ఇద్దరిని తాడిపత్రి సబ్స్టేషన్లో పెట్టి, అంటే ఎవరైతే అనుమానితులుగా ఈ మర్డర్ వెనక ఉంటారని దొన్లాగా ఎంగమూన్ రెడ్డి అని ఇంకో ఆయన్ను తాడిపత్రి స్టేషన్లో పెట్టి ఇతను సెకండ్ షోకి పోయి వస్తా అంటే అటాక్ చేసి డిఎన్ రెడ్డి అంటే మాజీ ఎంపీ వాళ్ళ గేటు ముందరనే మర్డర్. అదే టయానికి నిన్న కేశవన్న చెప్పినట్లు హైదరాబాద్లో ఒక మిలిటరీ ఆఫీసర్తో ఈయన గొడవ పెట్టుకొని హైదరాబాద్లో ఇక్కడ కేసు పెట్టించుకొని, అంటే నేను ఆ ప్రాంతంలో లేను, నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక ఎల్బీ కోసం రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కుట్ర పని చేసిన మర్డర్ అది. నెక్స్ట్ వచ్చేసి రఘురామరెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్, లింగాల మండలమే. ఆయనను పులివెందులకు దగ్గరలో ఆయనను కూడా మర్డర్ చేశారు. ఈ మర్డర్ కూడా ఏంటి, ఆ రఘురామరెడ్డి అని ఆయన ఆ మండలం ఎలక్షన్స్లో వాళ్ళు చెప్తే వినకుండా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినాడు కాబట్టి ఆయన మర్డర్. నిన్న కేశవన్న కూడా వాళ్ళు కొంచెం బంధువులు కూడా అవుతారు. మా పార్నపల్లెలో ఎంత దారుణమైన విషయం అంటే మొత్తం ఆ ఊరికి 400 నుంచి 500 మంది రాజారెడ్డి పోయి జనాన్ని వేసుకొని పోయి మొత్తం లైట్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆఫ్ చేసి కాంప్రెషర్లు డైనమిట్లు పెట్టి పేల్చి వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం, ఇప్పుడు మనుషులంటే వాళ్ళు ఎవరు లేరు, లేడీస్ని కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించి అందరినీ బయటికి పంపించారు. వాళ్ళ మెడల్లో ఉండే గొలుసులు, పట్టు చీరలు అవన్నీ కూడా లూటీ చేసి ఇంట్లో ఉండే పశువులను ఇడ్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైనమిట్లు పెట్టి పేల్చితే వాళ్ళకు ఉండే పశు సంపద అంతా కూడా ఆ రోజు చనిపోయి, అది చూసేదానికి కానీ అంత హృదయ విదారకంగా. అంటే రాజారెడ్డి కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఊరు మీదకి వచ్చి విచ్చలవిడిగా కరెంటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి ఇండ్లు కూడా డైనమిట్లు పెట్టి మేము పేలుస్తాము. అంతటి భయానకమైన వాతావరణాన్ని లింగాల మండలంలో సృష్టించి, ఇది ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే దానికి రాజకీయానికి సంబంధం ఉంది. ఇంతటి భయానకమైన వాతావరణాన్ని సృష్టించి లింగాల మండలం అంతా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1996లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ రాజమోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. అప్పుడు ఈయన
4,000 చిల్లర 5,000 స్వల్ప మెజార్టీతో గెలిచారు. అప్పుడు ఏం జరిగింది, లింగాల మండలంలో అబౌవ్ 90% పోల్ అయినాయని చెప్పి మొత్తం లింగాల మండలం బాక్సులంతా రిగ్గింగే. ఆ బాక్సులన్నీ పక్కన పెడితే మళ్ళా కింద పడి ఆ బాక్సులు ఎంచితే అంతా కూడా వన్ సైడ్ రిగ్గింగ్. అంటే ఒక హత్యలు, లింగాల మండలంలో 2 హత్యలు, ఒక డైనమైట్లు పెట్టి భయభ్రాంతులను చేసి ఓట్లన్నీ చేయించుకొని ఆ తర్వాత ఆ రోజే మీరు ఎంపీగా ఓడిపోయింటే మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. అంటే ప్రతి మర్డర్ వెనుక కూడా వాళ్ళ ఒక పొలిటికల్ గెయిన్ అనేది ఉంటుంది. అసలు మీరు మామూలుగా ఆశ్చర్యపడతారు. గతంలో లింగాల మండలంలో ఎలక్షను రాత్రే బ్యాలెట్లన్నీ గుద్దేసుకొని పొద్దున ప్రజలు వచ్చే వాళ్ళకి సంతకం పెట్టించుకొని పంపించేవాళ్ళు. అంటే పోలింగ్ అంతా రాత్రే పోలింగ్ ఆఫీసర్ని కంట్రోల్లో పెట్టుకొని ఆ ఊర్లోకి వస్తేనే రాత్రే బ్యాలెట్ పేపర్లు వస్తాయి. బ్యాలెట్ పేపర్లు రాత్రే అన్ని గుద్దేసుకొని పొద్దున్న ఎవరైనా జనాలు వస్తే వాళ్ళతో వరకు సిగ్నేచర్ పెట్టుకొని పంపించేవాళ్ళు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చేసి పులివెందులలో ఉండేది. తర్వాత భారత్ బంద్ అని అప్పుడు మనం రామారావు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లో ఉన్నాం. భారత్ బంద్ జరిగితే విపరీతంగా పులివెందులలో జనాలు వచ్చి భారత్ బంద్ బాగా సక్సెస్ అయింది. ఆ రోజు ఏదైతే వాళ్ళకు కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ కానీ డిప్లొమా కాలేజ్ కానీ అప్పటికి వాళ్ళ కాలేజీలే, ఆ కాలేజీ లేకపోయి కూడా స్టూడెంట్స్ను లెక్చరర్స్ను ఈరోజు బంద్ అని చెప్పి పంపించారు. ఇంతవరకు వాళ్ళ కాలేజీలోకి ఎంటర్ అయిన చరిత్ర ఎప్పుడు లేదు. మా కాలేజీలోకి వచ్చి మా కాలేజీలే మూపించేంత ఇది ఉందా మీకు తెలుగుదేశం వాళ్ళకు? ఇది కాదు, కంట్రోల్ తప్పింది, మనకు భయం పోయింది, ఏదో ఒకటి భయం క్రియేట్ చేయాలని అప్పటికప్పుడు ఒక అతను విలేకర్ నారాయణ అని ఏదన్నా మంచి స్టోరీలు తెలుగుదేశం పార్టీ తరపున రాసన్నాడు. విలేకర్ నారాయణ మర్డర్ పులివెందులలో. తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి నంద్యాలపల్లి శివరామరెడ్డి అని ఆయన మర్డర్. వాళ్ళకి రాజకీయాల్లో ఏం సంబంధం లేదు పెద్దగా, జస్ట్ సానుభూతి పరులు. ఆ 2 మర్డర్స్తో పులివెందుల టౌన్ అంతా సరెండర్. ఏ సంబంధం లేకుండా కొంచెం సానుభూతి పరులుగా ఉండే వాళ్ళనే మర్డర్ చేస్తే ఇంకా తెలుగుదేశం వైపు యాక్టివ్గా తిరిగే వాళ్ళ మా పరిస్థితి ఏందని ఆ 2 మర్డర్స్ పులివెందుల టౌన్ ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇచ్చేసి మర్డర్. తర్వాత మా మిత్రుడైనటువంటి దేవుడి శంకరెడ్డి రాజలక్ష్మి వాళ్ళ దగ్గర విశ్వప్రసాద్ రెడ్డి అని అతను మన కీలకం మంచి అబ్బాయి, అప్పట్లో బాగా యాక్టివ్ ఉండేవాడు. అతన్ని కూడా మర్డర్ చేసి ఆ విశ్వప్రసాద్ రెడ్డిని కూడా ఇది చేసినాడు.